2026లో మీరు కంగ్రాట్స్ అది కాక హిట్ కొడతారనే ఒక వైబ్ కనిపిస్తుంది నాకు. టీజర్ చూశాను చాలా బాగుంది. సాంగ్ అయితే ఆల్రెడీ చూశారు కదా వైబ్స్ ఎలా వస్తున్నాయో. మీకు ఎలాంటి వైబ్స్ అనిపిస్తున్నాయి 2026లో నేను ఈసారి హిట్ కొట్టగలను అనే వైబ్ అనిపిస్తుందా మీకు? నా వైబ్స్ నేను నాతో ఉంచుకుందాం అనుకుంటున్నా, షేర్ చేసుకోకుండా. డెఫినెట్లీ నాకు లిటరల్లీ నేను ఎందుకు కోరుకున్నాను గట్టిగా, లాస్ట్ 14 సినిమా రిలీజ్ అయితే ఫిబ్రవరి 14 వీళ్ళు రకరకాల డేట్లు వేశారు, రిలీజ్ డేట్లు. కానీ నా మనస్ఫూర్తిగా నేను మళ్ళీ ఈ సినిమా Feb 13th రిలీజ్ అవ్వాలి, తిరిగి మళ్ళీ 14th రోజు ఏం మిస్ అయినాం అనుకున్నామో, ఏది మిస్ఫైర్ అయింది అనుకున్నామో, సేమ్ 14th రోజు ఇట్ షుడ్ కమ్ బ్యాక్ ఇన్ టు మై హ్యాండ్స్ అని ఒక గట్టిగా అనుకున్నట్టున్నా. నేను Feb 13th అని వీళ్ళతో ఫైట్ చేస్తే వీళ్ళు April 3rd వెనక ముందు చాలా చేశారు, కానీ మరి గట్టిగా అనుకుంటా తిరిగేది మళ్ళీ Feb 13th వచ్చింది. సో Feb 14th చెప్తా మీరు అడిగిన దానికి ఆన్సర్. యా అనుదీప్ గారు, యాక్చువల్గా మీరు జాతిరత్నాలు సినిమా చేసినప్పుడు అవును హీరోకి వాళ్ళకి ఎంత పేరు వచ్చిందో అవును ఆ చిట్టి హీరోయిన్ కూడా అంతే అవునండి పేరు వచ్చిందండి. అంటే ఈ సినిమాలో ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఈ అమ్మాయి క్యారెక్టరు చాలా యూనిక్గా ఉంటుందండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే నేనేంటంటే కొన్ని అప్పటికప్పుడు డైలాగ్స్ రాయడం జరుగుతుంది. బట్ ఈమెకి లాంగ్వేజ్ రాదు, అయినా కానీ అప్పటికప్పుడు ఆమె నేర్చుకొని అప్పటికప్పుడు చేసింది యాక్టింగ్. సో మీకు చాలా ఈమె క్యారెక్టర్నే కాదు, సినిమాలో కూడా చాలా క్యారెక్టర్లు చాలా క్రేజీగా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. విశ్వ గారు, అంటే ఈ అనుదీప్ సినిమాలో ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్తో వెళ్తుంటే మీదొక స్టైల్ ఉంటుంది. సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేశారు? ప్రతి సినిమాలో ఎవ్రీ క్యారెక్టర్ నాకు తెలిసి కొంచెం ఛాలెంజింగ్గా నేను చూస్ చేసుకున్నా. మీరు గామి అనుకోవచ్చు, అశోకవనంలో అర్జున కళ్యాణం అనుకోవచ్చు, ఊరి దేవుడు అనుకోవచ్చు. సో ఫిలింకి ఫస్ట్ చూసుకునేదే ఇఫ్ దెర్ ఇస్ ఎ కాంట్రాస్ట్ ఫ్రమ్ ఆల్ మై అదర్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిలిం. సో ఇంకా కానీ నేను చేసిన ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లో అవుట్ అండ్ అవుట్ లైక్ వెరీ ఫ్రెష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రం ఇదే అవుద్ది అనేది. అశోకవనం తర్వాత అనేది చెప్పండి. రొమాంటిక్ సీన్లో కొద్దిగా మీరు అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యారంటే ఎందుకు? అది చుట్టూ జనాలు ఉంటారు అన్ని. లేదండి, అంటే వీళ్ళే చేయని చెప్పారు, నేను చేస్తాను. వాళ్ళు చేయనన్నారు, వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, కాకపోతే మీరే కొద్దిగా అన్కంఫర్టబుల్ వద్దులే కట్ అనేసి అన్నారు. అట్లా లేదండి, అంటే ఫస్ట్ నుంచి ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా చేద్దామని ఉంది కాబట్టి, సో దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి చెప్పు. సో దానికి తగ్గట్టు సీన్లు రాయడము అట్లనే ఉంటుంది. సో అది ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you so much. All the very best. Thank you.